మాజీ మంత్రి పేర్ని నాని కృష్ణా జిల్లా పెదపారుకోడి మండల పరిధిలోని నాగపురంలో పర్యటించారు. వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వం దళితుల భూమిని లాక్కుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే తమ ప్రాణాలు సైతం అడ్డు పెడతామని స్పష్టం చేశారు. నాగ్పురంలో 1982లో ముందడుగు పథకం కింద ప్రభుత్వం దళితులకు 11 ఎకరాల భూమిని 21 మందికి పంపిణీ చేశారన్న ఆయన ఆ భూమి వారికే సొంతమని పేర్కొన్నారు. దళితేతరులు ఉన్నారు. ఈశ్వర్ కుమార్ గారు లక్షపాటి కులాలకు సంబంధించిన వాళ్ళు, తర్వాత అగ్రవర్ణాల వాళ్ళు పనిచేశారు. తర్వాత మళ్ళీ దళితులు వచ్చారు. దళితుల్లో కూడా మనోళ్ళు 1, 2, 3, 3 అయిపోయారు. ఏ రోజు మార్చి జోలికి రాలేదు. ఇది ఫస్ట్ టైం వచ్చారండి. అంటే అందుకే నేను అడిగింది ఎమ్మెల్యే గారిని ఎప్పుడన్నా కలిశారా అని ప్రేమయ్య గారిని అడిగేది. అందుకే మీ ధర్మంగా గ్రామస్తులుగా తోడి దళిత శాసనసభ్యుడిగా మీ కష్టాన్ని చెప్పుకున్నారా అని అందుకే అడిగాను. వెళ్ళారా అంటే వెళ్ళామని చెప్పామండి, 2 సార్లు చెప్పాం. నేను చూసుకుంటాలే మీరు వెళ్ళండి అన్నారు. ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నాక వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అనేది అర్థం కానిటువంటి చిక్కు ప్రశ్నే అది. ఆయన చూసుకుంటా అన్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు. సరే వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఇటేపేమో పెద్ద వ్యాన్ పెట్టారు, ఇటేపేమో పెద్ద కారు పెట్టారు. ఊరంతా పోలీసులు ఉన్నారు. ఊరు కట్టేపు ఇటేపు పోలీసులు ఉన్నారు. ఎవరున్నారు ఇందులో పోలీసులు? ఇందులో 2 వర్గాలు లేవు. పోనీ ఆ పొలం కోర్టుకు వేసిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు కదా, ఈ సొందులో వాళ్ళు కాదు కదా. కొన్ని వీళ్ళు గొడవ పడతారు, వీళ్ళు వచ్చేప్పటికంటే అది కాదు. ఎందుకు భయమా ప్రేమ? ఇటు జీపులు ఇటు వ్యాన్లు పెట్టిన వాళ్ళకి మనకు అర్థం కావట్లేదు. ఎవరి మీద ప్రేమ, ఎవరి గురించి భయం? ఎందుకు ఇంత బందోబస్తు, ఇంత అడావుడు ఎందుకు? పోనీ ఈ ఊళ్ళోనే ఆ పొలం తీసేసి ఈ పొలం లోపరుచుకుంటానికి తిరిగే వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇదే బజార్లో పక్క బజార్లో ఉంటారు. వెళ్ళిందంటే పోనీ గొడవ పడతారు. ఏం జరుగుద్దో 2 వర్గాలు ఇవన్నీ ఎందుకులే అని చెప్పని ఇది ఒక ఊర్లో రావణ కాష్టం బయలుదేరుతుందని చెప్పని భయం ఉంటాం సహజం. ఊరంతా ఏకతాటి మీద ఉన్నారు. పార్టీలతో సంబంధం లేదు. ఊరందరూ ఈ పొలం అనేది 21 కుటుంబాలకి చెందాలి, ఇది ధర్మం అని చెప్పని ఏకతాటి